ఈ దినాల్లో దేవుని వాక్యం నుంచి యాకోబు పత్రిక నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. ఒక భక్తుడు అన్నట్టుగా హోల్ బైబిల్ మేక్స్ హోల్ క్రిస్టియన్. సంపూర్ణ బైబిల్ సంపూర్ణ క్రైస్తవుని చేస్తుంది. బైబిల్లో అక్కడక్కడ విషయాలు మాత్రమే కాదు, దేవుడు మనందరి క్షమార్థమై 66 గ్రంథాల గ్రంథాన్ని మనకిచ్చాడు. అంటే దేవుడి యొక్క ఆలోచన సంకల్పం సంపూర్ణంగా మనం పెరగాలి. అక్కడ ఎక్కడ అనేది కాదు, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా గ్రంథాల వారీగా అధ్యయనం చేయడం ఎంతైనా ఆశీర్వాదకరం. నేడు సంఘాలలో ఉన్న అతి ప్రాముఖ్యమైన అవసరం ఆత్మీయ పరిపక్వత, ద స్పిరిచువల్ మెచ్యూరిటీ అని. పరిపక్వత అనేది కాలాన్ని బట్టో, గొప్ప బోధకులను బట్టో, పెద్ద సంఘాన్ని బట్టో వచ్చేది కాదు, రాదు. కానీ నేడు సంఘాలు పిల్లలు ఆడుకునే ఆడస్థలంలాగా కనబడుతున్నాయి. పెద్దలు పనిచేసే ఫ్యాక్టరీలాగా పనిచేయడం లేదు. అందుకే ఆత్మీయ పరిపక్వత అవసరమని పిల్లలు అనగానే మనకు అర్థమవుతుంది కదా. సమస్యలు ఎక్కువగా ఉంటాయి, తగాదాలు, కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి కదా పిల్లల దగ్గర. ఎప్పుడు కూడా మాటలు ఎక్కువ, చేతలు తక్కువ, నాలుగు అదుపులో చేసుకోపోవడం, కొట్టుకోవడం, తగాదాలు, కనబడే బొమ్మల లాంటి వాటిని కోరుకోవడం, ఇలాంటి వాటిని చేసేటిదే పిల్లల యొక్క లక్షణాలు. వాటి నుండి అపరిపక్వత నుండి పరిపక్వత రావాలని దైవ గ్రంథంలో యాకోబు పత్రికలోని ప్రధానమైన అంశం ఏం చెప్పుకున్నాం మనం? స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మ సంబంధమైన పరిపక్వత అనేది జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఆత్మీయ పరిపక్వత అని చెప్పడానికి, ఉన్నది అని చెప్పడానికి 5 గుర్తులు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు యాకోబు. 5 అధ్యాయాలలో యాకోబు పత్రిక దయచేసి మనం చదువుదాం. చూడండి, యాకోబు పత్రిక ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకై 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనం చదువుకుందాం. 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనం చదువుకుందాం. దైవ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు నేను చదువుతున్నాను. 211వ పేజీ, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పును మనం తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయాలలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పనిళ్ళ అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొనగల శక్తి గలవాడగను. గుర్రములు మనకు లోబట్టుకై నోటి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతే త్రిప్పుదుం కదా. ఓడలను కూడా చూడుడి, అవెంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే నాలుకమైన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేసు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుగును సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిగ్గా పుట్టిన మనుషును శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెడను. నా సహోదరులారా, ఏలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరుపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరు పండ్లైనను కాయున. అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఓరవు. చదవబడిన భాగం కొరకై మరొకసారి మనం తలలో ఉంచుదాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వకృపానిధిగా మా ప్రియ తండ్రి, మహాగణుడుగు మా దేవానికి స్తోత్రములు. దోర్నాల్లో ఉన్న స్థానిక సంఘం ద్వారా ఈ 2 దినాల ప్రత్యేకమైన బైబిల్ తరగతుల్లో మరొక దినమునకు మాకు ఇచ్చిన ప్రవేశం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు ఎన్నో కీర్తనలు, సంకీర్తనల ద్వారా మీ నామాన్ని హెచ్చించడానికి మీరు ఇచ్చిన సహాయం కొరకై స్తోత్రములు. ఈ వాక్యం చదువుకున్నాము, సహాయం చేయమని, మమ్మల్ని దర్శించి దీవించుమని
క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు తన పత్రికలో ప్రధానంగా క్రైస్తవ విశ్వాస పరిపక్వతను గురించిన 5 ప్రాముఖ్యమైన గుర్తులు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడని నిన్న తరగతిలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. 5 అధ్యాయాలలో 5 మార్క్స్ ఆఫ్ క్రిస్టియన్ మెచ్యూరిటీ. ఒకసారి జ్ఞాపం చేస్తారా? మొదటి అధ్యాయం శ్రమలలో సహించువాడు, అదే క్రైస్తవ పరిపక్వతలో ప్రధానమైన గుర్తు. రెండవ అధ్యాయంలో ఏం చెప్పండి? రెండోది ఆ క్రియల పూర్వకంగా విశ్వాసంలో సాక్ష్యం ఇచ్చేవాడు. 3వ అధ్యాయంలో నాలుకను స్వాధీనపరుచుకునేవాడు. 4వ అధ్యాయంలో సమాధానపరచువాడు. 5వ అధ్యాయంలో శ్రమలలో ప్రార్థించేవాడు, సణుగకుండా దేవుని వైపు తిరిగేవాడు. 5 ప్రాముఖ్యమైన గుర్తులు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు యాకోబు. అంటే ఈ ఉదయకాలం మనం 3వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మనం చదువుకున్నాం. జాగ్రత్తగా 3వ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపం చేసుకోబోతున్నాం. ఈ 3వ అధ్యాయాన్ని రక్షించబడిన విశ్వాసి ఒక పరిపక్వత గలవాడు అంటానికి గుర్తులలో మరొక ప్రాముఖ్యమైన గుర్తును జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. 3వ అధ్యాయంలో నాలుకను స్వాధీనపరుచుకొనువాడు. అంటే ఈ 3వ అధ్యాయాన్ని ప్రారంభంగా 2 భాగాలు ఉన్నాయి. త్వరగా నోట్ చేసుకోండి. ఈ 3వ అధ్యాయంలో 2 భాగాలు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. మొదటి 12 వచనాలు నాలుకను స్వాధీనపరుచుకొనువాడు. మొదటి 12 వచనాలు నాలుకను స్వాధీనపరుచుకొనువాడు. 13 నుండి 18 వచనం వరకు జ్ఞాన వివేకము గలవాడు. 13 నుండి 18 వరకు జ్ఞాన వివేకములు కలవాడు. చూడండి, యాకోబు ఈ అధ్యాయంలో చాలా విశేషమైన మాట జ్ఞాపం చేస్తున్నాడు. అందుకని మనం మొదటి భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఏంటంటే నాలుకను స్వాధీనపరుచుకున్నవాడు నిజంగా ఈజ్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఏ వ్యాధి స్థితిగతుల్లో కూడా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన మొట్టమొదటిగా వెంటనే వైద్యుడు ఏమంటాడు? నీ నాలుగు చూపించంటాడు. అవునా కాదా? ఎక్కడుంది మన శరీర ఆరోగ్య పరిస్థితి అంతా? ఎక్కడుంది? నాలుగు మీద దాగి ఉంది. అంటే మన ఆత్మీయ స్థితిగతులు కూడా మన నోటి మీద లేకపోతే నాలుక మీద ఆధారపడినట్టుగా ఇక్కడ భక్తుడు కూడా ఆత్మీయంగా మన ఆరోగ్య స్థితి మన నాలుక మన మాటను బట్టి చెప్పగలమని చెప్పచ్చు. ఈ రోజుల్లో స్పెషలైజేషన్స్ హాస్పిటల్స్ ఎక్కువ వచ్చినాయి కదా. ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన స్పెషలిస్ట్ ఉన్నారు మనకి. నేనంటాను, ఈరోజు సంఘాల్లో కూడా టంగ్ ట్రీట్మెంట్ కావాలా? ఏ ట్రీట్మెంట్? టంగ్ ట్రీట్మెంట్, అంటే నాలుక ట్రీట్మెంట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ యాకోబే జ్ఞాపం చేస్తున్నాడు. మొదటి అధ్యాయం 19 వచనం చూడండి. మొదటి అధ్యాయం 19 వచనం, నా ప్రియ సహోదరులారా, మీరే సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి అన్నాడు. అంటే మాటలాడుటకు నిదానించేవాడు. 26 వచనం కూడా చూడండి. ఎవడైనను నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే అన్నాడు. అంటే మన భక్తి విషయంలో ప్రధానంగా నాలుక, నోటి మాటలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో యాకోబు జ్ఞాపం చేయడం చాలా విశేషమైంది. మనం భక్తి గలవారం అనుకునుట మన నాలుక, మన మాటను బట్టి ఎలా కాచుకుంటున్నాం, ఎలా స్వాధీనపరుచుకుంటున్నాం అనేది. అందుకే దేవుడు ఏంటో మన అవయవ నిర్మాణాల్లో కూడా అద్భుతంగా నోరు 1 ఇచ్చాడు, చెవులు 2 ఇచ్చాడు. అంటే లెస్ టాక్ మోర్ హియర్. మనంతా ఎప్పుడు రివర్సే. ఎట్టుంటుంది? మోర్ టాక్ లెస్ హియర్ అనమాట. చాలా తక్కువ వింటాము, ఎక్కువ మాట్లాడతాం కదా. హృదయం నిండిన కొలది ఏమంటదంట? ఏదో చెప్పాలని, ఏదో మాట్లాడాలని. వాస్తవమే. అయితే ఈ యాకోబు పత్రికలో ప్రతి అధ్యాయంలో కూడా నాలుక, మాట అనే అంశాన్ని గురించి ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కసారి అలా చూడండి. మొదటి అధ్యాయం 26 వచనం మనం చదువుకున్నాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. 2వ అధ్యాయం 12 వచనం, 2:12, స్వాతంత్ర్యం ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందు వారికి
తగినట్టుగా మాట్లాడుడి, ప్రాపర్లీ స్పీక్ అన్నాడు. తగినట్టుగా మాట్లాడుడి. 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనమందరం తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. మాటలో తప్పకపోతే ఎవరంట? లోపము లేనివాడంటే మెచ్యూర్డ్ క్రిస్టియన్ అని అర్థం. 4వ అధ్యాయము వచనం 11, 4:11, సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాటలాడకుడి. 5వ అధ్యాయం 12వ వచనం, నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకున్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను అన్నాడు. అంటే యాకోబు ప్రతి అధ్యాయంలో కూడా నాలుక మాట విషయంలో ఎలాగో మనం స్వాధీనంగా ఉండాలో ప్రాముఖ్యతను గురించి గ్రంథమంతా చెప్పడం చాలా విశేషమైంది. అందుకని ఒక పాపం చేయడానికి సాధనాలు, మన శరీరాన్ని ఎక్స్రే తీస్తేనంట 5 భాగాలు తేలినాయి అంట. మన శరీరం మొత్తాన్ని ఎక్స్రే చేస్తే 5 భాగాలు తేలినాయి. ఎక్కడుందా మన ఎక్స్రే? రోమాపత్రిక 3వ అధ్యాయంలో పౌలు రాసుకుంటూ వచ్చాడు కదా. రోమాపత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదివితే మన హ్యూమన్ ఎక్స్రే ఉంటుంది అక్కడ. ఆ ఎక్స్రేలో 5 భాగాలు తీసుకురాబడ్డాయి. ఏమేంటి తెలుసా? గొంతుక, నాలుక, పెదవులు, నోరు, పాదములు. ఏం చెప్పండి మరలా? గొంతుక, నాలుక, పెదవులు, నోరు, పాదములు. కానీ వినండి, విచిత్రం ఏంటంటే పాపం చేయడానికి ఉపయోగపడిన సాధనాలు 5 చెప్పబడితే 5లో 4 నోటికి సంబంధించినవి. ఏంటంట? 4 నోటికి సంబంధించినవి. ఏవేంటి? గొంతుక, నాలుక, పెదవులు, నోరు. ఒక్కడ మాత్రమే పాదాలు. చూడండి, అంటే పాపం చేయడానికి ఎంత అవకాశానికి సాధనాలు ఎక్కువగా నోటి ద్వారా అవకాశం ఉంది. అందుకే యాకోబు అంటాడు, మీ నోటిని స్వాధీనపరచుకున్న వాడే నిజంగా లోపము లేనివాడు అని అంటున్నాడు. అందుకే ఓ భక్తుడు ఈ విధంగా అన్నాడు, పలుకని మాటల విషయంలో నీవు స్వతంత్రుడవు, పలికిన మాటల విషయంలో నీవు బాధ్యుడవు, వ్రాతకు వచ్చిన మాటల విషయంలో నీవు బందీవి అన్నాడు. అంటే మన జీవితంలో జ్ఞాపం చేసుకోవచ్చు. నేను కూడా జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక, క్రొత్త నిబంధన సామెతల గ్రంథం అన్నాను కదా. సామెత గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో సామెత గ్రంథం ఎలాంటి చెప్పండి? దాంట్లో ఎక్కువ దేని గురించి ఉంటుంది? నాలుకను గురించిన విషయాలు ఉంటే ఉండవా? ఎన్నిసార్లు సొలొమోను జ్ఞానవాక్కులతో జ్ఞాపం చేస్తూ సామెతల్లో చెప్పాడు. ఒకసారి చూద్దాం, చూడండి. 10వ అధ్యాయం సామెతలు 19వ వచనం, 10-19. సామెత గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను నేను. 10-19 మనందరికి బాగా తెలిసింది. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. చాలు. 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అక్కడే 13:3 తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకును, ఓరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎంతగా సామెత గ్రంథకర్త కూడా నాలుకను గురించి మాట్లాడుతున్నాడు. ఈ యాకోబు కూడా నాలుక మాట విషయంలో ఎంత ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడంటే, క్రైస్తవ ఎదుగుదల పరిపక్వత నీ నోటి మాటలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో జ్ఞాపం చేస్తున్నాడు ఆయన. అందుకే ఒక కొటేషన్ ఈ విధంగా ఉంది, చేప నోరు తిరగపోతే దానికి సమస్య లేదంట. ఏంటంట? చేప నోరు తెరిస్తే సమస్య, నోరు తిరగకపోతే అసలు వచ్చిద్దా? గాలానికి పడిద్దా? నోరు తెరిస్తే సమస్య. మనకు కూడా సమస్య అదే, నోరు తెరిస్తే సమస్య. అందుకనే యాకోబు అంటాడు, మీ నాలుకను స్వాధీనపరుచుకున్నాడు. భక్తి కలవాడు అనుకుంటే నాలుకను కాచుకోవాలి. ఆనాడు చదిరిపోయిన విశ్వాసులందరికీ నీ నోటి నాలుక జాగ్రత్తగా ఉంచుకోనని యాకోబు భక్త గోటికి వ్రాయటం చాలా విశేషమైంది. రండి, ఈ ఉదయకాలం నాలుక విషయమై 4 ప్రాముఖ్యమైన మాటలు ఈ మొదటి 12 వచనాల్లో యాకోబు జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి, 4 విషయమై 4 మాటలు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. చూడండి, నెంబర్ 1,
నాలుక యొక్క ప్రభావము, మొదటి వచనం. నాలుక యొక్క ప్రభావము, మొదటి వచనం. 2, నాలుక ద్వారా ఫలితాలు, రెండో వచనం. నాలుక ద్వారా ఫలితాలు. 3, నాలుకను గూర్చి పోలికలు. 3 నుంచి 7 వచనాలు. నాలుకను గూర్చి పోలికలు 3 నుంచి 7 వచనాలు. చివరిగా 4వది, నాలుక ద్వారా ప్రమాదములు. నాలుక ద్వారా ప్రమాదములు 8 నుండి 12 వచనాలు. మళ్ళా చెప్తున్నాను, నాలుక యొక్క ప్రభావము మొదటి వచనం, నాలుక ద్వారా ఫలితాలు రెండో వచనం, నాలుకను గురించి పోలికలు 3 నుండి 7 వచనాలు, నాలుక ద్వారా ప్రమాదములు 8 నుండి 12 వచనం వరకు. నెంబర్ 1 మొట్టమొదటి చదువుదాం చూడండి. మొదటి వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూసారా, నాలుక యొక్క ప్రభావం ఎలా ఉందంటే, మాటల ప్రభావం ఎంత ప్రాముఖ్యతో మనం ఎరగాలి. ఈ ఉదయ కాలంలో కూడా మనకు బాగా తెలుసు, దేవుడు మాట్లాడితే ఏం కలిగింది కదా. ఆయన ఎవరో ఎలాంటి వాడో, దేవుడు వెలుగు కలుగుగాకంటే వెలుగు కలిగింది. ఆయన మాటల యొక్క ప్రభావం ఎంత గొప్పదో చూడండి. సాతాను మాట్లాడితే ఎంత ప్రమాదం ఏర్పడింది, ఆదాము హవ్వలు ఎంత మోసగించబడ్డారు. మరి మనుషుడు మాట్లాడితే ఇంకెంత ప్రభావంగా ఉంటుందో జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకనే బోధకుల విషయమై ఇక్కడ ముఖ్యంగా బోధకులు జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాపం చేస్తున్నాడు. అంటే యూదయ సమాజంలో, ఇక్కడ యాకోబు రాస్తున్న కాలంలో యూదా సమాజ మందిరాలు ఇంకా బాగా ఉన్నాయని మనం తెలుసుకున్నాం నిన్న ఉదయ కాలంలో. అంటే యూదయ సమాజ మందిరాలలో, సమాజంలో కూడా అతి ప్రాముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు ఎవరంటే, గౌరవించబడేవారు ఎవరంటే బోధకులు. వారు ఉదయం లేస్తే చాలు వారి బోధల వల్ల వారు గౌరవించబడుతున్నారు. ఒక ప్రముఖమైన స్థానాలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా యూదయ సమాజంలో ఎవరు? పరిసయ్యులు కదా, శాస్త్రులు. వీరెవరు? బోధకులు, బోధించేవారు. వారికి ప్రముఖ ఎత్తైన పీఠాల మీద అవకాశం వారికి దొరికేది, ఎందుకంటే వారు బోధకులు. అయితే ఇక్కడ బోధకులు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే ఆ సమయాల్లో యూదా బోధకులు అనేక ప్రాంతాలకు వెళ్ళి తమ బోధల చేత సంఘాలను గలిబిలి చేస్తున్నారు. అందుకే చూడండి, ఒక్క వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 15:1. యోదయ నుండి కొంతమంది వచ్చి ఏం చేశారంట? అపోస్తల కార్యములు 15:1 ఈ విధంగా రాయబడింది, కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అంటే వారి బోధ చేత గలిబిలి చేశారు. అందుకే యాకోబు ఇక్కడ అంటాడు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. వినాలి, ఇక్కడ బోధకులు కాకుండుడి అంటున్నాడు అంటే యాకోబు బోధకులను అగౌరవపరుస్తున్నాడనే అర్థం కాదు. వినండి, బోధ మాట్లాడుట అనేది బాధ్యతతో కూడింది, భారంతో కూడింది. లూకాసు వార్త 12 ప్రభు చెప్పాడు, నీ నోటి మాటను బట్టి నీవు తీర్పు పొందుతావు. అవి చెడ్డ మాటలా మంచి మాటలా దాన్ని బట్టే స్వవిమర్శ, నీవు విమర్శ దినమును ఎదుర్కొంటావు అని అంటే, మాట్లాడామంటే దేర్ ఈస్ ఎ అకౌంటబిలిటీ, ఒక లెక్క ఉన్నది. మనము నిలబడే వారంగా ఉండాలి. ఎలాగూ కట్టుతున్నాం మనం అనేది ప్రాముఖ్యమైనది. ఇక్కడ యాకోబు మీరు బోధకులు కాకుండుడి అంటున్నాడంటే బోధకులను నిరుత్సాహపరచడం కాదు, కానీ బోధ అవసరం. గౌరవము, మంచి పదాలు, మంచి మాటలు మాట్లాడడం అనే దాని ద్వారా ఎంతో మేలుంది. మీ మాటలు జాగ్రత్తగా రావాలి అంటున్నాడు. మన సువార్తల్లో గమనిస్తే అందుకే ఒక విధంగా ఈ విధంగా అన్నాడంట, మనము కట్టే బోధ అనే బిల్డింగ్ లాంటిది. బోధ ఎలాంటిదంటే, మాటలు ఎలాంటివంటే బిల్డింగ్ లాంటివి. మొట్టమొదటంట మనం కట్టే బిల్డింగ్ మీద ఆ గోడ మీద ముందు మనం నడవాల. అంటే అది ఎలాగుంది మన మాటలు ఎలా ఉన్నాయి? మనం కట్టే బిల్డింగ్ అనే బోధ మీద మనమే ముందు నడవాలి, మనమే చూపించాలని యాకోబు యొక్క ప్రధానమైంది. అందుకే స్వార్థల్లో మనం గమనిస్తే బోధకుడు అని మన ప్రభువుని గురించి 40 సార్లు ఉంది. యేసు ప్రభు వారు బోధకుడని 40 సార్లు కనబడతా ఉంది. అంటే యేసు ప్రభు వారి జీవితంలో ఒక సరళత,
ఒక పవిత్రత, ఒక లేఖన జ్ఞానం స్పష్టంగా కనబడతా ఉంటుంది. పౌలెవరు? గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న గొప్ప బోధకుడు. నికోదేము ఎవరు? ఒక మంచి బోధకుడే అని చెప్పాలి. అయితే యేసు ప్రభువు గురించి నికోదేమంటాడు? నీవు దేవుని ఎద్దు నుండి దిగి వచ్చిన బోధకుడు అని యేసు ప్రభు గురించి చెప్పాడంటే, యేసు ప్రభువులో ఉన్న ఆ గొప్ప పవిత్రత, సరళత, ఎంత చక్కని విధానం, ఏమి చెప్తున్నాడో అలాగనే ప్రభు జీవిస్తున్నాడని నికోదేముకు అర్థమైంది. సంక్షిప్తంగా చెప్పాలి అంటే, నాలుక ద్వారా ప్రభావం ఎంత ప్రభావం ఉన్నదో మనం గుర్తించాలి. సింపుల్గా 2 మాటలు జ్ఞాపం చేస్తున్నాను ఇక్కడ. 2 జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి. ఏంటో తెలుసా? బోధలో బాధ్యత ఉన్నది. ఏమున్నది? మన నాలుక అనే దాని ద్వారా ఏమున్నది? బాధ్యత ఉన్నది. కలిపి చెరవకుండా, సొంతంగా కలపకుండా. రెండోది, బోధలో బ్రతుకు ఉండాలి. బోధలో ఏముండాలా? బ్రతుకు ఉండాలి. అంటే నేను ఏం చెప్తున్నానో చేయండి అని కాదు, నేను ఏం చేస్తున్నానో అది మీరు చేయండి అనేది నిజమైనటువంటి ప్రభావం తీసుకొచ్చేది. అందుకే యాకోబు ఇక్కడ మీరు అనేకులు బోధకులై ఉండవద్దు అని అంటే కారణము, బోధ మాట అది భారంతో కూడింది, బోధ అనేది బ్రతుకుతో కూడింది. అందుకే జ్ఞాపం చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 రెండోది త్వరగా మనం ముందుకెళ్దాం. రెండోది, నాలుక యొక్క ఫలితాలు ఏంటంటే 4 ద్వారా వచ్చే ప్రధానమైన ఫలితం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఏం చేస్తున్నామంట అంటే 4 ద్వారా వచ్చే ప్రధానమైన ఫలితం ఏంటంటే తప్పిపోవచ్చున్నాము అన్నాడు. అంటే ఎందుకు జాగ్రత్త ఇక్కడ చెప్తున్నాడంటే, పాపం చేసే అవకాశం, తప్పిపోయే అవకాశం ఎక్కువగా దేని ద్వారా ఉంది? మాటల ద్వారా. అమ్మా వింటున్నారా? ఎక్కువగా మనం తప్పిపోవడానికి, ఎక్కువగా మనం పాపం చేయడానికి అవకాశం ఉన్న ప్రధానమైనటువంటి అవకాశం ఏంటంటే మాటల ద్వారా. మనము ఏమన్నాడు యాకోబు ఇక్కడ? అనేక విషయంలో మనం అందరము తప్పిపోచున్నాము అన్నాడు. బైబిల్లో ఉన్న గొప్ప ఆత్మీయ నాయకుల జీవితాలు తప్పిపోయిన అనుభవాలు ఎక్కువగా మాటల్లోనే కనబడుతున్నాయి. బైబిల్ హీరోస్ ఉన్నారు కొంతమంది. ఎవరు చెప్పండి? మోషే. ఏమైంది? 106వ కీర్తన 32, 33 వచనాలు. అతడు కాని మాట ద్వారా తప్పిపోయాడు. 106వ కీర్తన చూడండి త్వరగా. 106వ కీర్తన 32, 33 వచనాలు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. మోషేకు కోపం పుట్టించారు, లేక దేవునికి కోపం పుట్టించారు. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిన. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికిన. చూసారా? గొప్ప నాయకుడే మోషే, కానీ ఆయన కాని మాట పలుకుడు ద్వారా ఆయన వాగ్దాన భూమి చేరలేకపోయాడు. అంటే ఒక ఆత్మీయమైన గొప్ప నాయకుడే, కానీ కాని మాట ద్వారా అతడు తీసుకుని వచ్చిన నష్టం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను అని కేక వేస్తున్నాడు యెషయా. అంటే అపవిత్రమైన పెదవులు గలవాడనని, అంటే మాటలో నేను చాలా అపవిత్రంగా ఉన్నాను ఒప్పుకున్నాడు. మనకు తెలుసు యోబు 40వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. యోబు గొప్పవాడే, ఆయన భయభక్తులు గలవాడే, కానీ ఆయన ఏమి జ్ఞాపం చేస్తున్నాడు చూడండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. 40వ అధ్యాయము 4వ వచనం. చింతగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందు. ఏమంటున్నాడు యోబు? అయ్యా దేవా, నేను నీచుండయ్యా, నా నోటి కట్టుకుంటాను ప్రభు అని. అంటే మనం చిన్నపిల్లలకి ఏమంటాం? షడప్ ఎవరమవుతుంటాం. ఇక్కడ యోబు అంటున్నాడు, నా నోటిని నేనే నోటికి చేతిని పెట్టుకుంటానయ్యా అంటే ఎంత ప్రమాదం ఉంది, ఎంత ఫలితం ఉంది. నోటి మాటల్లో తొందరపడితే గొప్ప వారే, బైబిల్లో ఉన్న విశ్వాస వీరులే నోటి మాటలో తప్పిపోవడానికి అవకాశం ఉంది. సమూయేలు ప్రవక్త గురించి ఒక చక్కని మాట రాయబడటం చాలా ప్రభావితమైంది నా జీవితానికి కూడా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19, 20 వచనాలు చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం
19-20 వచనాలు. సమూయేలు పెద్దవాడు కాగా సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడిన చాలు. ఈయన ప్రవక్తగా స్థిరపడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మాటలో తప్పిపోయిన వాడు కాదు. మనం ఎప్పుడైతే మాటలో తప్పిపోకుండా ఉంటామో మనలో ఒక స్థిరత, ఒక గొప్ప అనేకులకు సాక్షార్థంగా ప్రభువు కోసం మనం వినగలం. వినండి ఒక మాట, ఇక్కడ సమూయేలు స్థిరపడటానికి, మాటలో తప్పిపోకుండా ఉండటానికి దానికి కారణం, ఒకే కారణం అక్కడే రాయబడింది. ఆ సీక్రెట్ ఏంటి చెప్పండి? యెహోవా అతనికి, అంటే సమూయేలు ఎక్కడ ఉన్నా సరే, ఏం మాట్లాడుతున్నా సరే ఏమనుకుంటాడు? దేవుడు నాకు, ఆయన చూస్తున్నాడు, ఆయన ఉన్నాడు అని గమనంలో ఉంటాడు. కాబట్టే మాటలో తప్పిపోలేదు. మనం ఎందుకు తప్పవస్తున్నాం అనేసార్లు మనం గమనించట్లా. ఆయన అంటున్నాడో లేదో అని చాలాసార్లు అన్కాన్షియస్లో ఉంటున్నాం. మనం మనసు పెట్టడం లేదు. ఇక్కడ సమూయేలు మాటల్లో తప్పిపోలేదంటే కారణం ఏంటంటే దేవుడు నాకు తోడే ఉన్నాడని అతడు గమనిస్తూ జీవించాడు. కాబట్టి అతడు మాటలలో తప్పిపోలేదు కనుక అతను విశ్వాస ప్రవక్త సేవా పరిచర్యలో స్థిరత ఏర్పడింది. ఈరోజు నా భక్తి జీవితంలో స్థిరత కనబడడం కారణం ఏంటంటే మాటలో తప్పిపోచున్నాము. ఎంత ఫలితమో గమనించండి. మాట ఎందు తప్పని వాడు ఎవరంట? ఏమంటాడు ఇక్కడ? ఏమన్నాడు? మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై. ఎలా ఉంటాడంట? లోపము లేనివాడుగా ఉంటాడంటే హీస్ అ మెచ్యూర్డ్ బిలీవర్. అతడు ఒక నిజంగా ఎదిగినటువంటి వాడుగా చెప్పచ్చు. ఈరోజు చాలాసార్లు మాటల్లో మనం తప్పిపోతున్నాం. ఏంటంటే మాటలు, ప్రసంగాలు, పోస్టులు, ట్విట్టర్స్, వాట్సాప్ల ద్వారా కదా, ఫోన్స్ ద్వారా మన మాటల ప్రభావాలు ఎలా ఉన్నాయి? చాలా ఫలితాలు తీసుకొస్తున్నాయి, చాలా ప్రమాదాలు తీసుకొస్తున్నాయి. మాటలు ఎందు తప్పిపోతున్నాము. నాలుక సులభంగా తప్పిపోతా ఉంది. అందుకనే ఒక ఆయన అన్నాడు సింపుల్గా, నాలుకంట తడి స్థలంలో ఉంటుందంటే ఇప్పుడు, అందుకని స్లిప్ అవుతుందంట. అది ఏంటంట? నాలుగు ఎప్పుడే ఎక్కడ ఉంటుంది? తడి స్థలంలో ఉంటుంది కాబట్టి తొందరగా స్లిప్ అవుతుంది. అందుకే దేవుడు నాలుకను భద్రపరచడానికి 2 సెక్యూరిటీ ఉంచాడంట. 2 సెక్యూరిటీ ఏంటో తెలుసా? వినండి జాగ్రత్తగా. నాలుకను భద్రతగా దేవుడు ఉంచడానికి 2 సెక్యూరిటీ పెట్టాడంట. 1 పళ్ళు, 2 పెదవులు. అర్థమైందా? 4 సెక్యూరిటీ ఏంటంట? డబుల్ సెక్యూరిటీ. జాగ్రత్తగా ఉండాలని అంటే డబుల్ సెక్యూరిటీ పెట్టాడంటే ఎంత ఫలితం, ఎంత ప్రమాదం దాగి ఉందో జ్ఞాపం చేస్తున్నాడు. ఈ యాకోబు కూడా మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. 4 ద్వారానే కొన్నిసార్లు దోషణలు, అపనిందలు, పేల్చడాలు, అతిశయాలు, అబద్ధాలు, శపించడం, ఎగతాళి చేయడం, తిట్టడం, కొన్నిసార్లు సరస్వక్తులు, కొన్నిసార్లు నేరాలు మోపడం, సిగ్గుకరంగా మాట్లాడటం, ఇవన్నీ 4 ద్వారా వచ్చే నిజమైన ఫలితాలు. అందుకే యాకోబు మనమందరము తప్పిపోచున్నాము. పాపము చేయడానికి అధిక ప్రధానమైన అవకాశం దేని ద్వారా అంటే మాటల ద్వారానే అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రశ్న, ఆర్ యు ఫెయిల్యూర్ ఆర్ మెచ్యూర్? నువ్వు విఫలమైపోతున్నావా, తప్పిపోతున్నావా, లేక కాపాడుకుంటూ మెచ్యూర్గా కనబడుతున్నావా? నెంబర్ 3, 3 చూడండి త్వరగా. 3 నుండి 7 వచనాల్లో ప్రధానమైన అంశం ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. నాలుకను గురించి పోలికలు చెప్తున్నాడు. అక్కడ నాలుకను గురించి యాకోబు చాలా అద్భుతమైనటువంటి ఒక విచిత్రమైన వివరణ, ఒక డిస్క్రిప్షన్ యాకోబు ఇవ్వడం చాలా అద్భుతమైంది. ఎందుకంటే యాకోబు తన పత్రికలో ఎన్నో ప్రకృతి సంబంధమైన ఉదాహరణలు తీసుకొని వచ్చి వివరించడం, ఇక్కడ పాత నిబంధనలో సామెత గ్రంథంలో సొలొమోను ఏ విధంగా అనేకమైన విషయాలు పోల్చి చెప్తాడో యాకోబు కూడా నాలుకను గురించి 4 ప్రధానమైన పోలికలు ఇక్కడ చెప్పాడు. ఏంటో తెలుసా? నెంబర్ 1 చదవండి. మొట్టమొదటిగా నెంబర్ 1 3వ వచనం. గుర్రములు మనకు లోబొట్టుకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదాం కదా. నెంబర్ 1 ఏంటంటే గుర్రములు కళ్ళెము. గుర్రములు కళ్ళెము ఆ దినాల్లో బాగా పరిచయమైన సాధనాలు గుర్రాలు, ఓడలు. గుర్రం సరైనటువంటి నడుపుదల లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అంటే కళ్ళెము ద్వారా గుర్రం ఏమవుతుంది? క్రమశిక్షణ, నడిపింపు చక్కగా కంట్రోల్లో ఉంటుంది, స్వాధీనంలో ఉంటుంది. కళ్ళెము లేని గుర్రాలు యజమాని ఉద్దేశం నెరవేరుస్తాయా?
నెరవేర్చలేవు. నేడు కూడా ప్రతి పాపం నాలుగు స్వాధీనం లేకపోతే ఎంత ప్రమాదమో యాకోబు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. కళ్ళెము ద్వారా సరైన రీతిగా సరైన గమ్యము గురి ఎద్దుకు చేరినట్టుగా గుర్రము అనేది బలానికి గుర్తు అనమాట. అంటే ఇంత బలమైన గుర్రం చిన్న కళ్ళెం ద్వారా ఏం చేయబడుతుంది? స్వాధీనం చేయబడుతుంది. ప్రియ సోదర సోదరి, దేవుని చేత స్వాధీనం కాకపోతే నా నాలుక అప్పుడప్పుడు దేవునికి అప్పగించుకోకపోతే మన నాలుగు ద్వారా వచ్చే ప్రమాదం ఎంత భయంకరమైంది. అందుకే గుర్రాలు అంటే బైబిల్లో సొంత ఇష్టానికి గుర్తు. అంటే మన సొంత ఇష్టాలు ఏం కావాలి? స్వాధీనం కావాలి, కంట్రోల్ చేయబడాలి. అప్పుడే వాటి ద్వారా మేలున్నది. సామెత గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతలు 6వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 6:2 చదువుతున్నారు. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. 18వ అధ్యాయము 7వ వచనం కూడా. 18వ అధ్యాయం సామెతలు 7వ వచనం కూడా చదువుతున్నారు. 18:7. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. 21వ అధ్యాయం 23వ వచనం కూడా. 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అన్నాడు. అంటే దేవుని మాటల చేత స్వాధీనం చేపట్టడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో జ్ఞాపం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మొట్టమొదటి గుర్తు ఏంటంటే గుర్రములు కళ్ళెము. నెంబర్ 2 రెండోది ఏంటి? ఓడలు చుక్కాని. చదవండి 4వ వచనం. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అన్న. నెంబర్ 2 ఓడలు చుక్కాని అంటే ఆ దినాల్లో గొప్ప గొప్ప రవాణా సాధనాలు ఎక్కువగా సముద్రాల్లోనే ఎక్కువగా వారు ప్రయాణం చేసేవారు. అంటే సముద్రాల్లో గాలులు గొప్ప తుఫానులు అప్పుడు వస్తూ ఉంటాయి. ఓడ పైకి వెళ్ళిపోయినప్పుడు మనం ఒకసారి ఆ షిప్ పైకి వెళ్ళి చూస్తే అసలు ఓడ ఎలా ఉంటుందంటే ఇలా అటు ఇటు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ వినండి, అంత బలమైన గాలి నుండి బలమైన తుఫాను నుండి ఓడ కంట్రోల్ చేయబడేది అక్కడెక్కడో ఉంటుంది. చిన్న చుక్కాని చేత ఎంత పెద్ద పడవ ఏమవుతుంది? స్వాధీనం చేయబడుతుంది, కంట్రోల్ చేయబడుతుంది. ఓడ ఎంత పెద్దది, గాలి యొక్క ప్రభావం ఎంత ఎక్కువైనా సరే కేవలం చిన్న చుక్కాని ద్వారా స్వాధీనంలోకి వచ్చినట్టుగా. ప్రియమైన సోదరుడా సోదరి, చుక్కాని పెద్ద ఓడను శక్తి గల దాన్ని స్వాధీనం చేసినట్టుగా, అది చిన్న వస్తువు స్వాధీనం చేసినట్టుగా మన జీవితంలో నాలుక గొప్ప గొప్ప శక్తులను వ్యక్తులను స్వాధీనము చేయగలదు, కంట్రోల్ చేయగలదు. ఎంత పెద్దదైనా సరే చుక్కాని చేత ఎంతో ఉపయోగం కనబడుతుందో, ప్రభావితం తీసుకొస్తుందో, యేసుక్రీస్తు ప్రభువారు నీ నాలుకను స్వాధీనం చేస్తే తప్ప మనం స్వాధీనంలో ప్రయోజనకరంగా ఉండం. అందుకనే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 141వ కీర్తన భక్తుడు ఏం ప్రార్థించాడో చెప్పండి. 141వ కీర్తన 3-4 వచనాలు. 141వ కీర్తన 3-4 వచనాలు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పెదవుల ద్వారాన్ని కాయుం ప్రభువా, నా నాలుకకు పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభు అన్నారు. యెషయా అయితే ప్రార్థించాడు. యెషయా చెప్తున్నాడు అక్కడ, ఇదిగో పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి తన నాలుకకు ఏం చేయాలంట? నిప్పు పెట్టాలంటున్నాడు. అక్కడ ఖచ్చితంగా తాకాలంటున్నాడు. అంటే దేవుని వాక్యంలో చెప్తున్నాడు అక్కడ మన హృదయానికి మన నోటికి ఎంత ప్రాముఖ్యతో అక్కడే పరిష్కారం ఉంది. మనకు తెలుసు అదుపు తప్పిన చుక్కాని అయితే ఎంత ప్రమాదము, అదుపులో ఉన్న నాలుక ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మనకు తెలుసు. క్రొత్త నిబంధనలో మనం ఎరుగుదాం. సమరయ స్త్రీ పట్టణంలోనికి వెళ్ళి చెప్పుడు వల్ల మాట్లాడడం వల్ల ఏం జరిగింది? పట్టణమంతా ప్రభు దగ్గరకు వచ్చింది. తన నోటి మాట చేత నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడైన క్రీస్తు కాడా రండి అన్నప్పుడు తన నోటి మాట చేత పట్టణాన్నే ప్రభు వైపు తిప్పింది.
పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది మార్చబడ్డారు. ప్రియమైన సోదరి సోదరులారా, నోటి మాట నాలుక ద్వారా ఎంత ప్రభావం ఉందో ఇక్కడ యాకోబు జ్ఞాపం చేస్తున్నాడు. ఓడలు చుక్కాని, ఎంత పెద్ద ఓడ చిన్న చుక్కాని చేత స్వాధీనమైనట్టు మన ఆధ్యాత్మిక జీవితం ఎంత పెద్ద, మన అనుదిన జీవితంలో నాలుక ఎంత ప్రాముఖ్యంగా స్వాధీనం చేయబడాలో జ్ఞాపం తీస్తున్నాడు. నెంబర్ 3, మూడోది 5-6 వచనాలు. 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాల్లో ప్రధానంగా యాకోబు చెప్పేది ఏంటంటే, కొంచెము నిప్పు అడవిని తగులబెట్టును. చదువుదాం చూడండి 5-6 వచనాలు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడు. నెంబర్ 3, మూడవ పోలిక యాకోబు చెప్తున్నాడు ఇక్కడ. కొంచెము నిప్పు ఏం చేస్తుందంట? అడివంతటిని తగులు పెడుతుందంటే. నాలుక చాలా చిన్నదే కావచ్చు, చిన్నదే కదా అని తక్కువగా చూచామా, అది అడివంతా తగలబెడుతుంది. అందుకనే దేవుని వాక్యంలో మనం గమనించే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అగ్ని కొంచెముగానే ప్రారంభమవుతుంది. అవునా కాదు? చాలా కొంచెంగా ప్రారంభమవుతుంది, గొప్ప గొప్ప పట్టణాలనే తగలబెడుతుంది. మన మాటలు కూడా ఎలా ప్రారంభమవుతాయి ఏమో? మన మాటలు ఎలా ప్రారంభమవుతాయి? కొద్దిగానే ప్రారంభమవుతాయి, చిన్నగానే ప్రారంభమవుతాయి. 26వ అధ్యాయం సామెతలు 20-21 వచనాలు. సామెత గ్రంథము 26వ అధ్యాయం 20-21 వచనాలు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. ఈ సామెతలను వివరించాల్సిన అవసరం లేకుండా చెప్తున్నాడు ఆయన. చాలా క్షుణ్ణంగా చెప్తున్నాడు. కట్టెలు లేకపోతే అక్కడ అగ్ని ఎక్కువ కాదు, ఆ కట్టెలు తీస్తే అగ్ని తగ్గిపోతుంది అన్నట్టుగా ఇక్కడ చిన్న నిప్పు అడివంతటిని తగులు పెట్టును. అంటే చిన్నగా వచ్చినటువంటి అగ్ని ఎంత ప్రమాదమో చూడండి. సంఘాలలో ఉంటారు, నాలుకను స్వాధీనం చేసుకోపోతే సంఘాలే, కుటుంబాలు ఏమవుతాయి? నాశనం అవుతాయి. అగ్ని ఏం చేస్తుందంటే రేగుతుంది అన్నాడు. వాస్తవమే, మన మాటలు అనేకసార్లు ఏం చేస్తాయి? అనేకులు రేగుతాయి, ప్రమాదాన్ని తీసుకుని వెళుతాయి. సామెతలు 17-27 చూడండి. సామెత గ్రంథం 17వ అధ్యాయము వచనం 17 చదువుతున్నారు చూడండి. 17-27 చదువయ్యా. 27. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. అక్కడే 14వ అధ్యాయం 29 వచనం. 14-29. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందు. చూసారా? అంటే అగ్ని రేవేదిగా ఉంటది. అనేకులను మనము నాలుకను లేదా నోటిని మనం కాసుకున్నప్పుడు అక్కడ ఎంత ప్రశాంతత ఉన్నదో, మేలున్నదో జ్ఞాపం చేస్తున్నాడు. అగ్ని ఏం చేసిందంట? యాకోబు పత్రికలో అగ్ని మాలిన్యమును తెచ్చును అన్నాడు. సపోజ్ ఒక అందమైన ఇల్లు తగలబడింది అనుకోండి, ఎలా ఉంటుంది? నల్లగా అయిపోతుంది. అంటే ఏంటి? అందవికారంగా తయారవుతుంది. అంటే నోటి మాట కూడా మన జీవితాన్ని ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో తీసుకెళ్తుందంటే, ఒకరి మీద తప్పుడు ప్రచారం చేశామా అతని జీవితం ఏమవుతుంది? మాలిన్యం చేయడమే. ఒక విధంగా ఎంత ప్రమాదానికి వారి జీవితాల్లో మనం తీసుకెళ్ళినట్టు. అగ్ని వ్యాపిస్తుందన్నాడు త్వరగా, చాలా వేగంగా వెళ్ళిపోతుంది. మన నోటి మాటలు ఎలా వెళ్తాయి? చాలా త్వరగా వెళ్ళిపోతాయి. అడవిని తగలబెట్టినట్టుగా ఏ విధంగా ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్దో. అందుకనే ఇక్కడ పదం వాడాడు చూడండి. ఏమన్నాడు అక్కడ? యాకోబు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అన్నాడు. దేనికి చిచ్చు పెడతంట? ప్రకృతి చక్రం అంటే అర్థం ఏంటంటే బర్త్ టు డెత్. అంటే మానవ జీవితానికి ప్రకృతి చక్రం అంటే మానవ జీవితానికి ప్రభావితం చేసేది ఏంటిది? నాలుకని మాటలు అగ్ని వ్యాపింపజేసినట్టుగా
మన జీవితానికి ఎంత ప్రమాదకరం తీసుకొస్తుందో యాకోబు జ్ఞాపం చేస్తున్నాడు. అగ్ని నాశనము కలిగించును. మన పదాలు, మన మాటలు ఎలా ఉన్నాయి? అపోస్తలుడైన పౌలు రాస్తూ కొలస్సె పత్రిక 4:6 మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎలా ఉండాలంట? రుచికరంగా గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అన్నాడు. అంటే మన నాలుక ఎంత ప్రమాదకరమైందో జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. అంటే నెంబర్ 3 మూడోది ఏం జ్ఞాపం చేసుకున్నాం అంటే, నాలుక అడివంతటిని చిన్నదైనను అది అడివంతటిని, అగ్ని ఏ విధంగా చిన్నదో అది అడివంతటిని తగలబెట్టినట్టుగా మన మాటలు ఎంత ప్రమాదకరమైన జ్ఞాపం చేస్తున్నాడు. ఈ నాలుక ద్వారా ప్రయోజనం ఏంటో తెలుసా? పాజిటివ్గా తీసుకుంటే అనేకులను మనం బలపరచవచ్చు, ఘనపరచవచ్చు, తెలియని వారికి అనేక విషయాలు చెప్పవచ్చు, బాధపడే వారిని బలపరచవచ్చు, ఆదరించవచ్చు, చావులో ఉన్న వారిని కూడా బ్రతికించవచ్చు మన మాటల చేత. అదే నీటిలో చెప్తే ఒకని ఆత్మను కూడా చంపచ్చు. అవునా కాదా? ఒకని ఆత్మను కూడా చంపే అవకాశం ఉంది. అసలు వేరునే నాశనం చేసే అవకాశం ఉంది. అసహ్యము, అబద్ధాలు ప్రచారం చేయొచ్చు. దేశానికే యుద్ధాలు తీసుకురావచ్చు. దేని ద్వారా? నాలుక ద్వారా. ఇది కేవలం నరకము చేత మాత్రమే చిచ్చు పెట్టబడుతుందంటే నరకంలోనే దానికి చివరి దశ అని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 4 4 వచ్చింది. 4వ పోలిక ఏం చెప్తున్నాడు అక్కడ? 7వ వచనం మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అన్నాడు. నెంబర్ 4 4వ పోలిక ఏంటంటే జంతువులు సాధుపరచువాడు. ఏంటంట? జంతువులు సాధుపరచువాడు. ఈరోజు అన్ని రకాల జంతువులను మనుషుడు సాధుపరుస్తున్నాడు. అవునా కాదా? నాలుగు మాత్రం స్వాధీనపరచుకోలేకపోతున్నాడు. దేవుడు ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో సర్వ జంతువుల మీద మానవునికి అధికారం ఇచ్చాడు. అన్ని మానవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కానీ పాపం చేయడం ద్వారా అవన్నీ ఏమైపోయినాయి? దూరమైపోయినాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈరోజు మనిషి జంతువులన్నింటిని కూడా సాధుపరుస్తున్నాడని చెప్పచ్చు. మనకు బాగా తెలుసు. ఎగిరే ఎలుగుబంట్లు ఉన్నాయి, మాట్లాడే డాల్ఫిన్స్ ఉన్నాయి, నాట్యమాడే పక్షులు ఉన్నాయి, సైనికుల్లా పనిచేసే కుక్కలు ఉన్నాయి. నోరు తెరచిన సింహంలో తలబెట్టి మడి తీస్తున్నాడు బయటికి. ఏంటిది? జంతువులకు సాధు నేర్పుతున్నాడు. అంటే జంతువుల్లో చక్కని సాధుత్వం కనపడతా ఉంది కొన్నిసార్లు. కానీ విచారం ఏంటంటే ఇవన్నీ సాధుపరచబడు నాలుకను స్వాధీనపరచుకోలేకపోతున్నాం. దేవుని సహాయం లేకుండా నాలుగు సాధుపరచడం సాధ్యం కాదు. అందుకే మనం చదువుకున్నాం ఆల్రెడీ 141వ కీర్తన 3-4 వచనాల్లో యెహోవా నా ప్రభువా నా నాలుకను కాపు పెట్టుము, నా పెదవుల ద్వారానికి కాయుము అని కీర్తనాకారుడు ప్రార్థించినట్టుగా యెషయా 6వ అధ్యాయంలో పరలోకము నుండి నిప్పు వచ్చి నా నాలుకను తాకాలని చెప్పినట్టుగా మన నాలుక స్వాధీనపరచబడాలంటే ఏంటిది? దేవుని యొక్క సహాయం లేకపోతే మన నాలుక స్వాధీనం చేయబడదు. నెంబర్ 4 చివరి మాట జ్ఞాపం చేసుకొని మనం ముగింపు చేయబోతున్నాం. చూడండి 8వ వచనం నుంచి 12వ వచనం వరకు నాలుక ద్వారా ప్రమాదములు. నాలుక ద్వారా ప్రమాదములు ఏం చెప్పాడు అక్కడ? 9వ వచనం లేక 8వ వచనం అనుకుంటాను. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనం బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. 4వది ఏంటి? నాలుగు ద్వారా ప్రమాదాలు ఉన్నాయని యాకోబు జ్ఞాపం చేస్తున్నాడు. 4 ప్రధానమైన మాటలు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. 1 నాలుక ద్వారా ప్రభావము, 2 నాలుక ద్వారా ఫలితాలు, 3 నాలుక ద్వారా నాలుగును గురించిన పోలికలు, 4వది నాలుక ద్వారా ప్రమాదములు ఉన్నాయి. ఏమంటాడు అక్కడ? విషముతో కూడింది అంటాడు. నాలుక ఎలాంటిదంట? కొన్నిసార్లు విషము అంటే ప్రమాదమా ప్రయోజనమా? ఎంత ప్రమాదం చూడండి. మాటలు ఎలా ఉంటాయంటే విషపు బాణాలుగా ఉంటాయి కొన్నిసార్లు మన మాటలు. అవతల వారిని ఎంత ప్రమాదానికి గురి చేస్తాయో ఇక్కడ యాకోబు 2 రకాల ప్రమాదాలు చెప్తున్నాడు నాలుకను గురించి. 2 ప్రమాదాలు ఏంటో తెలుసా? ఒకటి
గుసగుసలు. ఏం చెప్పండి? గుసగుసలు అంటే ఒకరి గురించి మనం చేసే గుసగుసలు అంటే తప్పుడు ప్రచారాలు, సరికాని ప్రచారాలు చేయడం వల్ల అవతల వాళ్ళు ఏమవుతారు, ఎంత ప్రమాదం వారికి దాగి ఉందో మనం చూడొచ్చు. సామెత గ్రంథం 16వ అధ్యాయం 27, 28 చూడండి. సామెతలు 16వ అధ్యాయము 27, 28 వచనాలు. పనికి మారిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు ఉన్నది. 17వ అధ్యాయం 9వ వచనం కూడా. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్ర భేదము కలిగించును అంటున్నాడు. 18వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి. 18:8 కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును అన్నాడు. అంటే ఒకటి వినండి, నాలుగు ద్వారా వచ్చే ప్రమాదం ఏంటంటే గుసగుసలు మాట్లాడుకోవడం, గస్సిప్స్ అన్నమాట. అంటే తప్పుడు ప్రచారాలు ఇతరుల గురించి చేయడం వల్ల అవతల వారికి ఎంత ప్రమాదమో చూడండి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడింది. ఒక స్త్రీ ఒక యవనస్తుని గురించి తప్పుడు ప్రచారం చేసిందంట. ఆ విషయాన్ని విన్న ఆ యవనస్తుడు తనెంతో కుమిలిపోయి నలిగిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి వచ్చింది. ఆ వార్త ఆమె కనపడింది. ఆ యవనస్తుడు చనిపోయాడు. ఆమె ఎంత దాకా వచ్చిందని అనుకోలేదని చెప్పి ఎంతో బాధపడి ఆమె దేవుని సేవకులు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యగారు నేనేదో తెలియక ఏం కాదులే అనుకొని ఆ యవనస్తుని మీద తప్పుడు మాటలు చెప్పాను, తప్పుడు సమాచారం ఇచ్చాను, కానీ అతను ఇప్పుడు చనిపోయాడు. నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంత ప్రమాదం అయితే అనుకోలేదు, నేనేం చేయాలయ్యా అని అడిగినప్పుడు ఆ దైవజనుడు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు ఒక పని చేయి, కోడి ఈకలు ఉంటాయి, ఇవి తీసుకొని మన పట్టణంలో ఉన్న 4-5 రోడ్లలో వేసేసిరా అన్నాడంట. 4 రోడ్ల కల్లి వెళ్ళేసి ఆ రెక్కలన్నీ కూడా అక్కడక్కడ వేసేసి మరలా వచ్చేసానంట. వేసి వచ్చిందంట. మరలా చెప్పాడు, తెల్లవారుజామున మరలా వెళ్ళి ఆ ఈకలు మొత్తం ఏరుకొని రానాడంట. సాధ్యమవుతుందా? ఒకసారి విసరబడిన మాటలు తిరిగి వచ్చేవి కావు. ఒక తప్పుడు ప్రమాదం, తప్పుడు మాటల వలన అతని జీవితానికి ఎంత ప్రమాదం ఉందో నీకు అర్థం కావడానికి చెప్పానమ్మా అన్నాడు. మన నాలుకను స్వాధీనపరుచుకోవడం ఎంత ప్రమాదకరమైందో జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. విషముతో కూడినది అన్నాడు. నెంబర్ 1. రెండో ప్రమాదం ఏందో తెలుసా? ముఖస్థుతి చేయడం. ఏంటది? ముఖస్థుతులు అంటే గుసగుసలేమో వెనక మాట్లాడతాం, ముఖస్థుతులేమో ముందు మాట్లాడతాం. ఈ 2 ప్రమాదమే. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ కీర్తన చూడండి, 9వ వచనం. కీర్తనలు 5వ కీర్తన 9వ వచనం. 5:9 వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. ఇచ్చకములాడటం అంటే ఇదే, మొగస్థుతి చేయడము, ఎదురు వారికి లేని వాడిని ఉన్నట్టుగా చూపించడం ఎంత ప్రమాదకరమైనది. అందుకే యాకోబు అంటాడు, ఒకే నాలుగుతో స్తుతిస్తున్నారు, ఒకే నాలుగుతో శపిస్తున్నారు, ఎలా సాధ్యమవుతుందంటాడు యాకోబు. ప్రియమైన సోదరుడా సోదరి, ఒకే పేతురు యేసు ప్రభువుని ఏమన్నాడు? నీవే క్రీస్తు అన్నాడు. అదే పేతురు అదే నాలుగుతోటి ఏమంటాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. దేవుని గ్రంథంలో చాలా ఉదాహరణ చూడవచ్చు. ప్రియమైన సోదరి సోదరులారా, మన నాలుగుతో ఎలా ప్రమాదం ఉందో జ్ఞాపం చేస్తున్నాడు. ఎలా మన నాలుకను సాధుపరచగలం. ఇంత ప్రత్యేకమైన అంశాన్ని చెప్పిన తర్వాత ఒక పరిష్కారం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఏంటో తెలుసా? నాలుకను గూర్చి ఒక క్రైస్తవ విశ్వాసి పరిపక్వత చెందినవాడని చెప్పడానికి ప్రధానమైన మరొక గుర్తు ఏంటంటే తన నాలుకను స్వాధీనపరుచుకునేవాడు. అదే ఇప్పటివరకు చెప్పింది. అయితే ఎలాగో సాధుపరుచుకోవాలో 2 పరిష్కారాల జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. సామెతలు 17వ అధ్యాయం చూడండి. ఆ 2 మాటలు గుర్తుపెట్టుకుంటూ చాలు. 17వ అధ్యాయము 28వ వచనం. ఎలాగును మనం నాలుకను స్వాధీనపరచుకోగలము 2 ప్రాముఖ్యమైన ప్రాక్టికల్ థింగ్స్
సామెతలో మనకు జ్ఞాపం చేస్తున్నాడు. 17:28 ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. మీరే చెప్పండి, పరిష్కారం ఏంటి? ఫస్ట్ సింపుల్గా చెప్పండి. ఇప్పుడు నోరు తెరవనులే, చెప్పండి. నోరు మూసుకొని ఉండడమే గొప్ప మొట్టమొదటి పరిష్కారం. నాలుకను స్వాధీనపరుచుకునే పరిష్కారం. మీరు చెప్పండి, మౌనంగా ఉండటం కష్టమా, మాట్లాడటం కష్టమా? అదే చెప్తున్నాడు పరిష్కారం ఇక్కడ. నాలుకను స్వాధీనపరుచుకునేది నెంబర్ 1. మనం మౌనంగా ఉండటం నేర్చుకుంటే అక్కడే సమస్యలకు పరిష్కారం ఉంది. నెంబర్ 2, రెండో పరిష్కారం చూడండి. అక్కడే సామెతలు 15:1 చదువయ్యా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 28వ వచనం కూడా అదే అధ్యాయం 28వ వచనం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును. చాలు. ఏంటంట? నీతిమంతుని మనసు ఎలా ఉంటుందంట? యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు. అంటే రెండో పరిష్కారం ఏంటంటే నీ మాటలు జాగ్రత్తగా మాట్లాడటానికి సిద్ధపడి మనం మాట్లాడాలి. అంటే ప్రిపేర్డ్ వర్డ్స్. ప్రయాణం చేయాలంటే ఎలా వెళ్తాం? అప్పటికప్పుడు వెళ్ళిపోతాం, సిద్ధపడి వెళ్తామా? సిద్ధపడతాం. మాట్లాడేటప్పుడు కూడా ఏం చేయాలంట? సిద్ధపడి మాటలు సమకూర్చుకొని మాట్లాడాలంట. అందుకని మాటలు చూడండి, మన దేశంలో కానీ అనేక దేశాల్లో కానీ గొప్ప వారు ప్రసంగించేటప్పుడు కూడా వారి ప్రసంగాలు ఎప్పుడు రికార్డ్ చేయబడి ఉంటాయి. వారు ఏది పడితే మాట్లాడటానికి వీలు, అవునా కాదా? రాష్ట్రపతి గారి ప్రసంగం ఎలా ఉంటుంది? ఆయనకి ఇష్టం వచ్చినట్టు చెప్పినట్టు ఉండదు. అన్నీ కూడా ఇక్కడ ఎలా ఉంటాయి? రికార్డ్ చేయబడి ఉంటాయి. అన్నీ కూడా వ్రాయబడినట్టే చెప్తాడు ఆయన. అంటే మన మాటలు ప్రిపేర్డ్ వర్డ్స్ ఎప్పుడు సాధుపరచాలంటే మన నాలుకను స్వాధీనపరచుకోవడానికి 2 ప్రధానమైన విషయాలు. 1, మనం మౌనంగా ఉండటం నేర్చుకోవడం ద్వారా. 2వది, ప్రత్యుత్తరం ఇవ్వడానికి జాగ్రత్తగా మనం సిద్ధపడినప్పుడు ఎంత ప్రయోజనమో జ్ఞాపం చేస్తున్నాడు. మన జీవితాన్ని అనేకులను మార్చే కొన్ని మాటలు మీకు చెప్పాలి నేను. వారెన్ WSP అయినటువంటి దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, మన గృహాల్లో మన మధ్య క్షేమము, ఆశీర్వాదము, మేలు జరగాలంటే ఈ మాటలు తరచుగా వినపడాలంట మన గృహాల్లో. ఏంటో తెలుసా? ప్లీజ్ అనే మాట. ఏ మాట? ఎంతకాలం అయింది మీ ఇంట్లో మాట్లాడా మాట? కేకలేయటం, అరవటమే ఎక్కువ. కానీ ఎప్పుడన్నా ప్లీజ్ అన్నావా? ఎప్పుడన్నా? ఏమ్మా? చాలాసార్లు థ్యాంక్ యూ. ఈ మాటలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందా థ్యాంక్ యూ అని? థ్యాంక్ యూ అనే మాట. ఐఆమ్ సారీ ఎప్పుడు వచ్చింది ఈ మాట మన కుటుంబాల్లో, మన సంఘాల్లో? ఐఆమ్ సారీ చెప్పు బ్రదర్ అంటే సారీ నేను చెప్పేదా? ఇదే ప్రమాదకరంగా తీసుకుని వచ్చేది. ఐ లవ్ యూ, నేను ఇష్టపడుతున్నాను, సంతోషిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఈ పదాలు ఎంతకాలం వచ్చింది? అసలు ఎన్నిసార్లు వినపడుతున్నాయి మన కుటుంబాలు? ఇవి కన్స్ట్రక్టివ్ వర్డ్స్. ఇవి మన సంఘ క్రైస్తవ కుటుంబ జీవితాల్లో మనకెంత క్షమాభివృద్ధిని కలిగించేవి. నేనంటాను సింపుల్గా, చాలా సమస్యలకు శత్రువులతో కూడా ఒక మాట అంటే భలే వాళ్ళు మనకు మిత్రులు అయిపోతారు. ఒక మాట చెప్తున్నాను. ఏ మాట తెలుసా? కనబడినప్పుడు ఒక మాట చెప్పండి, సహోదరుడా నీకోసం ప్రార్థన చేస్తున్నాను అను. ఎలా ఉంటుంది ఆ మాట అంటే? ఇక ప్రమాదాలు ఏముంటాయి? అసలు సమస్యలు ఉంటాయా? నీకోసం ప్రార్థన చేస్తున్నానంటే ఆయన ఎంత ఖాళీ సమయాల్లో ఎప్పుడల్లా నిన్నే గుర్తు చేసుకుంటాడు. నా కోసం ప్రార్థన చేస్తున్నాడు ఈయనని. నువ్వు మాట్లాడకుండా కనబడి వెళ్ళిపోయిన ప్రమాదమే, కానీ ఈ మాట అన్నప్పుడు ఎంత ప్రయోజనం. అందుకే యాకోబు అంటాడు, తమ నాలుకను స్వాధీనపరుచుకునివాడు లోపము లేనివాడై సర్వ శరీరమును తన యందు స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడుగా ఉంటాడు. అలాగున మనం ఉండటానికి యేసుప్రభువు వారు జ్ఞాపం చేస్తూ వచ్చాడు, నా మాట విని నన్ను పంపిన వానందు శ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు వస్తుందో. మన మాటలు ఎంత స్వాధీనపరచుకోవాలి. అలాగుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. తలలో ఉంచండి. కృపగలిగిన మా ప్రియ ప్రభువానికి స్తోత్రములు. ఉదయ కాలం మా నాలుకను స్వాధీనపరుచుకునుట, మా వ్యక్తిగత
కుటుంబ సంఘ జీవితాల్లో ఎంత ప్రయోజనం, మేలు, ఆశీర్వాదం కలుగు చేస్తావో మీరు మాట్లాడిన ప్రతి మాట దీవెనకరంగా ఉంచమని, ఇంకా మా ముందున్న సమయంలో మీ దాసుని ఏదైతే మా కొరకే సిద్ధపరిచారో మరి విశేషంగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకుంటారని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.